ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2 డేస్ కూడా ఒక చిన్న అంశం కోసం మనం మాట్లాడుకుందాం. ఈ దినమన రేపు దినమన కూడా మనం మాట్లాడుకుందాం. మరలా సోమవారం నుంచి ఒక కొత్త సబ్జెక్ట్ మనం తీసుకుందాం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విషయాన్ని ఏంటి అంటే కనుక ప్రార్థన సంబంధించి ఈ 2 డేస్ కూడా నేను మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మొట్టమొదటిగా మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే క్రైస్తవ జీవితంలోని ప్రార్థనా అనుభవాన్ని, ప్రార్థనా పరిచయాన్ని మనం కలిగి ఉండాలి. పరిచయం అనేది ఎవరితో కలిగి ఉండాలి? మనము దేవునితో కలిగి ఉండాలి. ప్రార్థనకి ఆ సమయము, ఈ సమయము, ఆరోగ్యము, అనారోగ్యం అనేది ఉండదు. ఎందుకంటే ప్రార్థన నోటితో చేసేదే కాదు, హృదయంతో కూడా చేసేది. ఒక విధంగా అలా చూసుకుంటే కనుక వృద్ధులను తీసుకుందాం. వృద్ధుల్లోకి వచ్చినప్పటికీ బాడీలో ఏ రకమైన సహకరణ ఉండదు. వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు. అలాంటి టైంలో ఫాస్టింగ్స్ చేయాలన్నా, ఉపవాసాలు చేసి ప్రార్థన చేయాలన్నా, ఒక చోట కాపలాదారులుగా ఉండాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ ఏజ్లోని మన చేత చేయించుకోవాల్సిన ఏజ్ వాళ్ళది. అలాగ ఒక స్త్రీని మనం చూసుకుంటే కనుక దావీదు మందిరం దగ్గర కానీ, దావీదు యొక్క టైంలో కానీ 84 ఏండ్ల నుంచి అన్న అనే ఒక ప్రవక్తని దేవాలయంలో దివారాత్రములు కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఒక విధంగా చెప్పాలంటే ఆ యొక్క సామాగ్రికి అంతా కూడా ఆమె అక్కడ పరిచర్య చేస్తూ, ఆ సామాగ్రికి కూడా కాపలా ఉంటూ, ఒక కాపలాదారినిగా ఉంటూ, దేవుని యొక్క మందిరంలో ఉంటూ, ఆ కన్నట్లకి కూడా ఒక విలువైన వ్యక్తిగా తల్లుంది. ఎప్పుడో తెలుసా? 84 సంవత్సరాల్లో, 84 సంవత్సరాల వయసులో ఆ యొక్క అన్న అనే ప్రవక్తని అక్కడ ఉందంటే ఉపవాస ప్రార్థన చేయొచ్చు. మందిరం కోసం కానీ, ఆ యొక్క రాజు కోసం కానీ, ప్రజల కోసం, ఇక అనేక రీతిలుగా ఆమె దేవునికి మొరపెడుతూ ఉండే గొప్ప ప్రార్థనా పరురాలావిడి. అలానే నూతన నిబంధనలో కూడా అన్న అనే ఒక ప్రవక్తని ఉంటుంది. కాబట్టి ఏసుతో సంబంధం ఉండదు. ప్రార్థనకి మనం దేవునికి హృదయాన్ని ఇచ్చామా లేదా అన్నది మాత్రం ఇంపార్టెంట్. అలాగే ఇంకో స్త్రీని కనుక మనం చూసుకున్నానుకో, మార్కు తల్లి. ఆ తల్లి కూడా చాలా గొప్పది. ఇంటిలో జరిగిన ప్రార్థన బట్టి పేతురు యొక్క స్వరాన్ని కూడా గుర్తుపట్టగలిగేసింది ఆ స్త్రీ. ఇలా ప్రార్థించిన స్త్రీలలో ప్రాముఖ్యంగా చాలామంది ఉన్నారు. పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది ఆ చిన్న పాప. వాళ్ళందరూ కూడా కాదన్నా కూడా ఆ పాప చిన్నతనంలోని ఆత్మీయమైన జీవితం కలిగి ఆ చిన్నది వెంటనే అక్కడ ఉన్న ఎవరు కూడా తన స్వరాన్ని గుర్తుపట్టలేపారు. దేవుణ్ణి కలిగి ఉన్నవారు సుమా ప్రతిదీ చూపుతో చూడక్కర్లేదు కానీ అబ్జర్వేషన్ చేసేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చాలా మటుకు అబద్ధమై ఉండొచ్చు. ఆ అనుభవం కలిగిన వాళ్ళకి అది మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక కర్రీ మనం తిన్నామనుకోండి, మన పక్క వాళ్ళు తినలేదనుకోండి, దాంట్లో సాల్ట్ ఉందా లేదా అని మనము మాత్రమే చెప్పగలం. అందులో కొంచెం కారము, పులుపు అవన్నీ ఎక్కువగా ఉన్నావా లేవా, అసలు ఆ యొక్క కర్రీ ఎలా ఉందని మనం చెప్పగలం. మనం తినలేని వాళ్ళు ఎర్రెర్రగా కనబడుతుంది కదా, చక్కగా ఉంది కదా, తిను అని అనొచ్చు. కానీ అందులో సరి అయిన సాల్ట్ కానీ, సరి అయిన పెప్పర్స్ కానీ, సరి అయిన ఏమి కూడా లేదనుకో, అసలు తినడానికి నోటికి ఏమాత్రం కూడా టేస్టీగా లేదనుకోండి, మనం తింటామా? వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎంత వాదించినా, మనం ఎంత వాదించినా మనదే కరెక్ట్ అవుతుంది, వాళ్ళది కరెక్ట్ అవ్వదు. ఎందుకంటే మనం అలాంటి అనుభవం కలిగి ఉన్నాం, మనం తింటున్నాం ఆల్రెడీ. కాబట్టి ఆ అనుభవాన్ని మనం చెప్పగలుగుతాం. ఆ తెల్లలేని వాళ్ళు వెర్రిమూరి మాట్లాడుతూ ఉంటారు, మూర్ఖపు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుని కలిగిన వారు, దేవునితో సాంగత్యం చేసిన వారు, దేవునితో ఉన్నవాళ్ళు చూపు చూసి చెప్పక్కర్లేదు సుమా. అక్కడ జరుగుతున్న పరిచర్య, అక్కడ జరుగుతున్న కార్యాలు కానీ, అక్కడ జరుగుతున్న యొక్క క్రియలు కానీ, అక్కడ జరుగుతున్న సైగలు కానీ, అక్కడ జరుగుతున్న మాటలు కానీ, అక్కడ ఉన్న విధానాలు కానీ ప్రతిదీ టప్మని దేవుడు అర్థం చేసేస్తాడు. అబ్జర్వేషన్కి వచ్చేది మైండ్. చూపుతో చూసిన అర్థం కాని వాళ్ళకి చూపుతో చూడకుండానే ప్రతి ఒక్కరు కూడా నలుదిశలో వాళ్ళ మైండ్ పనిచేసేలా చేస్తాడు దేవుడు. అది వాళ్ళ యొక్క జీవితానికి వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ చిన్నది వెంటనే పేతురు స్వరం గుర్తుపెట్టింది. వాళ్ళకి కాదు అన్నా కూడా లేదు ఇది పేతురు స్వరమే నాకు తెలుసు అని చక్కగా ఏం చేసిందంటే చిన్నది గుర్తుపట్టి వెంటనే తలుపు తీయడం అనేది జరిగింది.
ఇలాగా చాలామంది స్త్రీలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాగ చాలామంది స్త్రీలు ప్రార్థన చేయడంలో గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు. ఇలాగ 2, 3 స్త్రీలను తీసుకోవడం కాదు కానీ చాలామంది స్త్రీలు ఉన్నారు. పాత తనంలో కానీ ఇప్పుడు తనంలో కానీ. క్రైస్తవ జీవితంలో అత్యధికమైనది ఏంటో తెలుసా? విలువైనది ప్రార్థన జీవితం. క్రైస్తవ జీవితంలో బహు నిర్లక్ష్యముగా ఉన్న విషయం ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. అదేంటి అలా ఇలా అని అంటున్నారు అనుకోవచ్చు. అప్ అని మీరే చెప్పారు, డౌన్ అని మీరే చెప్పారు ఇటండి. నిజమే, ప్రార్థన అనేది చాలా హై లెవెల్లో ఉన్నది. కానీ దాన్ని మనం సాధించుకోవట్లేదు. ఎందుకు సాధించుకోవట్లేదు అంటే ప్రార్థన మనం దిగజారిన స్థితిలో చూస్తున్నాం. ప్రార్థన అనేది మనం ఎక్కువగా చూడట్లేదు. మనం చాలా కిందగా చూస్తున్నాం. ఒక మనిషి దగ్గర ప్రాకులాట దేవుని దగ్గర మనం ఆ యొక్క ప్రాధాన్యత ఇచ్చి మనం ప్రాకులాడలేకపోతున్నాం. కాబట్టి చాలా విశ్వాసకు ఉండాల్సిన లక్షణాలు అవి కాదు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం దిగజారిపోవడానికి మొట్టమొదట బలహీనమైన పరిస్థితి ఏంటంటే ప్రార్థన. మన యొక్క ఆత్మీయ జీవితం లేకపోతే అన్ని రకాలుగా మన జీవితం ఒక రకంగా ఉండాలంటే ఎదిగే జీవితం ఏమనుందంటే అది ప్రార్థన. ప్రార్థన చాలా విశాలమైనది. ఆ యొక్క విశాలత ఎంతంగా ఉంటుందంటే నీ హృదయంలో ఉన్న ప్రతి బాధను కూడా కొట్టివేస్తాయి. నీ హృదయం ఒక్క నిమిషంలో గలిబిలైపోవచ్చు. నువ్వు ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఆ ఒక్క నిమిషంలోనే నిన్ను బాగా బాధపరిచే మాట వినబడచ్చు. నిన్ను గలిబిలి చేసే మాట వినబడచ్చు. లేకపోతే నువ్వు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ శోధన తొలగించమని ప్రార్థన చేస్తున్నావో, ఏ రుణబాధల కోసం ప్రార్థన చేస్తున్నావో, ఏ వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నావో వాటిలోనే వెంటనే మనకి శోధన కనపడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దుష్టుడు అక్కడికి వెళ్ళి వాళ్ళలో ఉండి అదే మనకి క్రియేట్ చేస్తూ ఉంటాడు. మన మనసును గలిబిలిపరచడానికి, మన యొక్క ఆత్మీయ జీవితం కోల్పోవడానికి, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఈ శోధన తొలగిపోవట్లేదేంటి అని అనడానికి ఇచ్చేస్తాడు. కానీ నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే దేవుడు ఆ శోధన మనకి తొలగిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు ఆ శోధన తొలగిస్తూ ఉంటాడు మనకి. ఎందుకంటే ప్రార్థన చేయటం మన వంతు, కార్యము చేయటం దేవుని వంతు. అలాంటి శోధనతో చాలామంది చాలా రకాలుగా శోధింపబడి ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని విశ్వాసంతో ప్రార్థనతో కన్నీరు విడుస్తామో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకి ఏమిస్తాడో తెలుసా? ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు మన యొక్క భక్తి జీవితంలో కానీ మన యొక్క ఆత్మీయ జీవితంలో కానీ ఎదగడానికి చాలా అవకాశాలు మనకు ఉంటుంటాయి. కాకపోతే మనం చేయవలసిన పని ఏంటి అంటే ప్రార్థనకి ఫస్ట్ ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఫస్ట్ ప్రాధాన్యత మనం ప్రార్థనకి ఇస్తున్నామో లేదో అది చూసుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితాలు విస్తృతమైన ఎన్నెన్నో మంచి చెడు జరుగుతూనే ఉంటూ ఉంటాయి. ప్రార్థన చాలా విశాలమైనది, ఆకాశమంతా ఎత్తైనది. ఆకాశాన్ని కూడా చుట్టి రాగలదు. పరలోకమందున్న ప్రభువును కూడా నీ దగ్గరికి దించగలదు ప్రార్థన. యాకోబు రాత్రి అంతా పెరుగులాడకి ప్రార్థన కాదా? అగ్నిగుండంలో 3 పాటు ఆ దేవుడు కూడా దూకి వాళ్ళతో వెళ్ళిపోవడానికి ప్రార్థన కదా? దానియేలుని సింహపు బోన్లో రక్షించడానికి ప్రార్థన కదా? ఫిలిస్తీన్ల చేతిలో నుండి దావీదుని రక్షించడానికి ప్రార్థన కదా? ఇక సంసోన్ని దేవుడు ఎన్నిసార్లు రక్షించాడో ప్రార్థన కదా? అలా ఎవరి కోసం చెప్తాం, ఎన్నిసార్లు చెప్తాం? ఎస్తేరు రాణిని యూదు జాతిని రక్షించింది ప్రార్థన కదా? ఇక అబ్రహాంని ఎన్నిసార్లు రక్షించాడు దేవుడు? మోషేని ఎన్నిసార్లు రక్షించాడు దేవుడు? అడుగడుగున దినదిన గండం గడిగడ ఆయుష్ అంటారు చూసారా? అలాగా ప్రార్థనా పరులకు అత్తమాటి ఏదో సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. ఏదో ఒక కన్నీరు కనబడుతూనే ఉంటుంది. ఏదో ఒక శోధన వినబడుతూనే ఉంటుంది. వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో కృంగిపోవడానికి, నేను ఇలా ఉన్నాను ఇంకా నా యొక్క జీవితం బలహీన పడిపోవడానికి అనడానికి ఏదో ఒక శోధన వినపడుతూనే ఉంటుంది. మనం ఎంత దేవుళ్ళు నిలకడగా ఉన్నా మనకు సంబంధం లేని అన్నీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. మనం ఎవరిని వద్దనుకున్నా కూడా మన దగ్గరికి ఏయో మంచియో చెడుయో వస్తూనే ఉంటాయి. మన జీవితంలో బలవంతాన కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని బట్టి మనం బాధపడలేం, మనం వదులుకోలేం, మనం చేయలేం. మనల్ని ఇబ్బంది పరిచే చాలా వస్తూ ఉంటాయి. వాటి కోసం మనం చాలా బాధపడుతూ ఉండాలి. మన సంబంధం లేని కూడా మన మీదకి వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో ఎంత ప్రార్థన మనం కలిగి ఉంటే అంత మన యొక్క జీవితం దేవునికి అంటుకట్టబడి ఉంటుంది. ప్రార్థన చెప్పాను కదా, చాలా విశాలమైందని. మనకి ఎలాంటి కార్యమైనా చేస్తారు. ప్రార్థన విన్నంత త్వరగా దేవుడు ఏది అంత గమ్మున వినడు. ప్రార్థనకు వచ్చినంత ప్రతిఫలం బహుశా అంత స్పీడ్గా ర్యాకెట్లు కూడా ప్రయాణం చేయవేమో. ప్రార్థన చుట్టిరాని ప్రదేశము లేదు, చేయరాని కార్యము లేదు. అన్ని కార్యాలు దేవుడు చేస్తాడు.
ఎందుకంటే ఆయన చెవుల్లో ప్రార్థన ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. విశ్వాస ప్రార్థన దేవునికి ఎప్పుడు ఘనంగానే కనపడుతుంది తప్ప ఘనహీనంగా కనపడదు. మనం బలహీనులు మనం అనుకుంటాం అంతే. బలమైన ప్రార్థన నీ నోటిలో ఉన్నదనే విషయం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ శోధన బట్టి నువ్వు కన్నీరు కార్చుతున్నావో దాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు నీకు రిలీఫ్ ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలిస్తాడు. అధికారులు కూడా చేయలేని కార్యాన్ని దేవుడు నీకు చేసి పెడతాడు. అధికారుల దగ్గర నుంచి కూడా నీకు రాని ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి నీకు వస్తుంది. నీ మోకాళ్ళ మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడగలుగుతావో, నీ నోటి ప్రార్థన మీద ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడగలుగుతావో, నీవు అనేకమైన అద్భుతాలు చూస్తూ ఉంటావు. జీవితం అన్నాక మంచి చెడు ఏవో జరుగుతూనే ఉంటాయి. ప్రతి చెడుని మనం తీసుకోవడం కాదు, కానీ ఆ చెడులో నువ్వు మంచితనాన్ని వెతుక్కోవాలి. చెడు నీ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. చెడు నీ జీవితంలోకి రావాలని ప్రవేశిస్తూ ఉండొచ్చు. ఆ చెడు నిన్ను చాలా గలిబిలి చేయొచ్చు. ఆ చెడు నీ మనసుని చాలా బాధ పెట్టచ్చు. ఆ చెడు నీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఎన్నో బ్లాక్మెయిలింగ్ జరగచ్చు. వాళ్ళని బట్టి మనం బాధపడవచ్చు. అది ఎలాంటి రిలేషన్ అయినప్పటికీ, అది ఫ్యామిలీ రిలేషన్ అవ్వచ్చు. అంటే అనేక రకాలుగా ఫ్యామిలీ రిలేషన్స్, అవి ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. నీకు సంబంధించిన కారణం ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చాయి, ఎన్ని గలిబిళ్ళు వచ్చాయన్నది కదా, ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా తుఫాను కన్నా ఎదురిది ఎత్తుగా ఎగరగలిగింది గ్రద్ద ఒక్కటే. తుఫాన్లో అది ఒక్కటే బయటకు వస్తుంది. ఏది బయటకు రా, ఉన్నాయన్నీ కుప్పకూలిపోతూ ఉంటాయి. దానికి అసలు భయమే ఉండదు. ఎందుకంటే అది తుఫానికి పైన ఎగురుతుంది, వర్షానికి పైన ఎగురుతుంది, చల్లగాలికి పైన ఎగురుతుంది. ఏ పాటికి దానికి అంటనివ్వదు. ఒక విధంగా చూడాలంటే బురదలో ఉన్న తామర పువ్వు ఎంత గొప్పదో, తుఫానికి పైన ఉన్న గెద్ద కూడా అంతే గొప్పది. ఈ భూలోకంలో ఏదేదో ఎక్కడికో కొండలు తవ్వి పరిశీలించద్దు. కొన్ని మన కళ్ళ ముందు జరుగుతున్నాయి చూస్తే చాలు. అలాగ ఎన్ని తుఫాన్లు నీ జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా దేవుని ముందు పెట్టుకుంటే, తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆకులు చాలా పచ్చగా కనపడుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? దాని మీద ఉన్న దుమ్ము ధూళి మురికిపోయి ఆకు చాలా గ్రీన్ కలర్లో దాని యొక్క స్వచ్ఛతను బయట పెడుతూ ఉంటుంది. అప్పుడు దాకా మురుకు కానీ, అప్పుడు దాకా యొక్క దుమ్ము ధూళి కానీ దాన్ని అంటుకొని దాని యొక్క గ్రీన్నెస్ అంతా బ్రైట్గా కనపడదు, చాలా లైట్గా కనపడుతూ ఉంటుంది. అదే వర్షం వచ్చాక ఆకు చాలా గ్రీన్గా పచ్చగా కనపడుతూ ఉంటుంది. అలాగే నీ జీవితంలో కూడా అనేకమని పడవచ్చు. ఎప్పుడైతే అలాంటివి పడుతున్నాయో దేవుడు ఖచ్చితంగా నీకు విడుదల దయచేస్తూ ఉంటాడు. నువ్వు దేవుని మీద ఆనుకోవడం ఒక్కటే నేర్చుకోచాలి. ఉంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. మళ్ళీ చచ్చిపోతున్నాను బెదిరిస్తూ ఉంటారు, అయ్యి అంటూ ఉంటారు, ఇవి అంటూ. వాళ్ళ కోసం మన మనసులు పాడు చేసేసుకోవడాలి. వాళ్ళ కోసం యూత్ బాగా ఇదైపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఏ క్షణం నా బిడ్డ మగబిడ్డ ఏమైపోతాడు, ఆడబిడ్డ ఏమైపోతుందని చాలా భయపడిపోతున్నారు. బయటికి పంపించాలంటే పిల్లలు భయపడిపోతున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మనం దయచేసి ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, మన మిత్రశత్రువుల కోసం, అందరి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎన్నో కార్యాలు చేయగలిగిన దేవుడి కార్యాలు చేయలేడా? కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా మనం రేపు దినాన్ని మాట్లాడుకోవచ్చు. ఈ 2 days మనం పూర్తి చేసుకోవచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.